నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ అచ్యుతాపురం బ్రాండ్ ఎక్స్ ను సందర్శించిన కేంద్ర మంత్రి కార్మికుల యోగక్షేమాలపై ఆరా గ్రామీణాభివృద్ధి కూటమి ప్రధాన అజెండా అన్న యనమల దివ్య రావికంపాడులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనకాపల్లి జిల్లాలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నర్సీపట్నంలో ప్రారంభించిన స్పీకర్ సతీమణి సత్యదేవుని దర్శించుకున్న గోపీనాథ్ దివ్య దంపతులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయాన్ని ప్రభుత్వ విప్ యనమల దివ్య గోపీనాథ్ దంపతులు సందర్శించారు. స్వామివారి దర్శనం కోసం రత్నగిరికి చేరుకున్న దివ్య గోపీనాథ్ దంపతులకు దేవస్థానం చైర్మన్ ఐవి రోహిత, ఈవో వీర్ల సుబ్బారావు, లోవా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పెన్మత్స విశ్వనాథరాజు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం యనమల దివ్య గోపీనాథ్ దంపతులు సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి స్వామివారిని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం క్షేత్ర పాలకులు సీతారాములు మరియు వనదుర్గమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆపద్బాంధవుడు అనాథ రక్షకుడు ఏవి నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత
శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి 7 శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. భక్తి పారవస్యం పొందండి. 7 శనివారాల వ్రతం 7 జన్మల పుణ్యఫలం. అనకాపల్లి అచ్యుతాపురం సెజ్ లోని బ్రాండెక్స్ ను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో పాటు హోంమంత్రి వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, ఏపీ రహదారులు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా సందర్శించారు. మంత్రులకు ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, కంపెనీ ప్రతినిధులు, కార్మికులు ఘన స్వాగతం పలికారు. బ్రాండెక్స్ కంపెనీలో కార్మికులు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రులు ఈ కార్యక్రమంలో బ్రాండెక్స్ భారత భాగస్వామి దొరస్వామి, అనకాపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజాన సన్యాసి నాయుడు, ఆర్డీఓ షేక్ ఆయిష్, సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖరరావు, ప్రగడ నాగేశ్వరరావు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. గ్రామ స్వరాజ్య స్థాపనకు పంచాయతీలకు సర్వ హక్కులు కల్పించిన కూటమి ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. కాకినాడ జిల్లా తొండంగి మండల పర్యటనలో భాగంగా రావికంపాడుకు వచ్చిన ఎమ్మెల్యే యనమల దివ్యకు కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి రావికంపాడులో 32 లక్షలతో నిర్మించే పంచాయతీ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేసి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి పల్లెలకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ నరహరిశెట్టి సూర్యప్రకాష్, మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు, జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షుడు కోడ వెంకటరమణ, గ్రామ కూటమి నాయకులు వేల్నాటి పాపయ్యరాజు, సిద్ధ రాంబాబు, వేల్నాటి మురళి, వేల్నాటి భరత్, గొరెకపూడి సురేష్, పోసిన నందిబాబు, సిద్ధ అప్పన్న దొర, సిద్ధ చంద్రారావు, సిద్ధ వెంకటరాజు, గోతిన రాజా, పోసిన దొరబాబు, పులుగు వీరబాబు, సిద్ధాబత్తుల వీరబాబు, వేల్నాటి చలమయ్య, సగరపు దొరబాబు పాల్గొన్నారు. ఆత్మలింగాయ నమః, పరమాయ నమః, పరమలింగాయ నమః, శంకుదేవతాయ నమో నమః. మానావిద పరిమళ పత్ర పుష్పాక్షరాన్ సమర్పయామి. నారికేల కదలీ ఫలాన్ని నివేదయామి. ఈ స్థాయి చూడండి, చెంబు కింద పెట్టి ఓం ప్రాణాయ స్వాహ, ఓం ఉపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ప్రధానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, బ్రహ్మణే నమః. కర్పూరం వేయించండి. కవర్ తీయండి. ఎవరు వస్త్రార్థే పుష్పం అలా పూలు పూజ చేస్తాము. వస్త్రార్థే పుష్పం సమర్పయామి. యజ్ఞోపవీతార్థే పుష్పం సమర్పయామి. గంధార్థే పుష్పం సమర్పయామి. ఆభరణార్థే అలంకారార్థే పుష్పాసర్పయాద పుష్పే పూజయామి. నిధనపదయే నమః, నిధనపదాధికాయ నమః, ఊర్ధ్వాయ నమః,
చాలా సంతోషకరమైన రోజు అండి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు బట్టి మా ఊరికి పంచాయతీ లేదండి. దాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేశారండి. మన యనమల దివ్య గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత మేము అర్జీ పెట్టుకున్నామండి, మా ఊరికి పంచాయతీ కావాలని. దానికి వెంటనే 32 లక్షలు వెంటనే స్పందించి 32 లక్షలు శాంక్షన్ చేసి త్వరగా ఇవ్వాలని చెప్పి ఈ రోజే శంకుస్థాపన పెట్టి ఒక 4-5 నెలల్లో కూడా పూర్తి అయిన వెంటనే మళ్ళీ ఓపెనింగ్ వెంటనే వస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అలాగే 45 లక్షలు సిసి రోడ్డు కూడా వేయడం జరిగిందండి. ఇలా మా గ్రామాన్ని ప్రత్యేకంగా చూస్తూ మా మనవలు పొందుతున్నారండి. దాని గురించి మేము ఎమ్మెల్యే దివ్య గారికి, రామకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. చాలా సుదినం. ఎందుచేతనంటే మరి మా గ్రామానికి 5 సంవత్సరాల్లోని కూడా పంచాయతీ కార్యాలయం లేదంటే చాలా అన్ని గ్రామాలలోని మా గ్రామం లేదంటే చాలా మేము బాధపడే కార్యక్రమం ఈ కార్యక్రమం. అలాంటి కార్యక్రమాన్ని ఈవేళ మన ఎమ్మెల్యే గారు దివ్య గారు చేతుల మీదుగా ఈవేళ శంకుస్థాపన చేయడం అన్నది చాలా 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 సుదినం. కారణం ఏంటంటే మరి ఇంతకు ముందు పూర్వం ఇక్కడ గ్రామ పంచాయతీ ఉండేది. వైఎస్ఆర్ వచ్చాక గ్రామ పంచాయతీ కార్యాలయం కడదారని చెప్పి తీసి ఇక కట్టడం పడలేదు. ఈవేళ మళ్ళీ ఇక్కడ శంకుస్థాపన చేసుకుని ఈ పంచాయతీ కార్యాలయాన్ని ఈ సెంటర్లో అతి అద్భుతంగా నిర్మించుకోవడం జరుగుతుంది. ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా కార్యక్రమం ఇది చాలా ప్రజలందరికీ సంబంధించిన కార్యక్రమం ఇది. కాబట్టి మరి యనమల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో, అలాగే మరి మన ఎమ్మెల్యే గారు దివ్య గారి ఆధ్వర్యంలో, అలాగే యనమల రాజేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మనకి ఇంత త్వరగా ఈ పంచాయతీ కార్యక్రమం స్వర్ణాంధ్ర 2047 లక్ష సాధనలో అందరూ కలిసి రావాలని ప్రభుత్వ వైపు యనమల దివ్య పిలుపునిచ్చారు. పేదరిక నిర్మూలన పల్లె పల్లె ప్రగతి పదం వైపు నడిపిస్తానని, ఆ దిశగా స్వర్ణ తుని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తొండంగి మండలం రావి కంపాడులో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి విచ్చేసిన ఆమె తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సీనియర్ నేత విచ్చేసి యనమల దివ్యకు విద్యార్థులు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం మండల అధికారులు విద్యార్థులతో మొక్కలు నాటారు. విద్యార్థులతో పురవీధుల గుండా జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం విద్యార్థులు మానవహారాన్ని నిర్మించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ నరహరిశెట్టి సూర్యప్రకాష్, మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు, జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షుడు కోడ వెంకటరమణ, గ్రామ కూటమి నాయకులు వేల్నాటి పాపయ్యరాజు, సిద్ధ రాంబాబు, వేల్నాటి మురళి, వేల్నాటి భరత్, గొరెకపూడి సురేష్, పోసిన నందిబాబు, సిద్ధ అప్పన్న దొర, సిద్ధ చంద్రారావు, సిద్ధ వెంకటరాజు, గోతిన రాజా, పోసిన దొరబాబు, పులుగు వీరబాబు, సిద్ధాబత్తుల వీరబాబు, వేల్నాటి చలమయ్య, సగరపు దొరబాబు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా సామూహిక పరిశుభ్రత కొరకు బహిరంగ మలమూత్ర విసర్జనను నివారించడంలోనూ మరియు వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. జై హింద్. అనకాపల్లి జిల్లాలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. నర్సీపట్నం శాఖ గ్రంథాలయంలో వారోత్సవాలు ప్రారంభోత్సవాలను ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి 25వ వార్డు కౌన్సిలర్ చింతకాయల పద్మావతి,
టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ప్రారంభించారు. తొలుత పద్మావతి పతాకావిష్కరణ చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం గ్రంథాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీ చింతకాయల విజయ్ గారు మాట్లాడుతూ విద్యాపరంగా నర్సీపట్నంను అభివృద్ది చేసింది అయ్యన్న పాత్రుడు గారేనని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు, తలుపులో ఎంఈఓ 2 నాగేంద్ర, విశ్రాంత గ్రంథాలయ అధికారి కె త్రిమూర్తులు రెడ్డి పాల్గొన్నారు. మనం మొత్తం ఫ్రీడమ్ ఫైటర్స్ అందరు బొమ్మలు ఉన్నాయి. ప్రతి ఒక్క హిస్టరీని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు బ్లడ్ అండ్ స్వెట్ పెట్టారు మన ఇండిపెండెన్స్ తేడానికి. మనకి ఈ రోజు వాళ్ళు పోరాడారు కాబట్టి ఇంత ఫ్రీగా ఉన్నాం. లేకపోతే ఎన్నో కష్టాలు అనుభవించిన రోజులు ఉన్నాయి. ఇక్కడే అల్లూరు సీతారామరాజు గారు నడయాడిన భూమిది. ఇలాంటి భూమి మీద ఆయన్ని చంపేశారు. అంటే మన ఫ్రీడమ్ కోసం పోరాడితే ఆ రోజుల్లో చంపేసేవారు. వాళ్ళని ఎక్స్ట్రీమిస్టులు అనేవారు. వాళ్ళని ఒక బయట వాళ్ళుగా ట్రీట్ చేసేవారు. అలాంటి దానికి మనకు ఆర్డీఓ బంగ్లా ఉంది. అక్కడికి అయితే ఏకంగా మీరు ఒక లోపలికి వెళ్ళినప్పుడు, నేను ఆర్డీఓ బంగ్లా లోపలికి వెళ్ళినప్పుడు బోర్డు చూస్తాను, ఎవరెవరు బ్రిటిషర్స్ ఇక్కడ పనిచేసి ఉంటారు అని. అంటే బ్రిటిషర్స్ లండన్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేసి మన హక్కుల్ని వాళ్ళు నిర్ణయించేవారు. అలాంటి దగ్గర నుంచి దేశంకి మనకు విముక్తి కల్పించిన ఇలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు మనం చూస్తే చంద్రశేఖర్ ఆజాద్ గారు కానీ, లేకపోతే భగత్ సింగ్ గారు కానీ, లేకపోతే సుభాష్ చంద్రబోస్ గారు కానీ, వీళ్ళందరూ కూడా చిన్న వయసులో చచ్చిపోయారు. పెద్ద వయసులో ఏం కాదు, చిన్న వయసులో. కొంతమంది 22, కొంతమంది 30, ఒకళ్ళు 46 ఇలాంటి వయసుల్లో చనిపోయారు. సుభాష్ చంద్రబోస్ గారు అయితే కూతురు పుడితే జర్మనీలో ఆ కూతురు మొహాన్ని ఒక్కసారి చూసి సబ్మెరీన్ ఎక్కిశాడు. సబ్మెరీన్ ఎక్కిన తర్వాత సుమారుగా 27 రోజులు ఒక్క రొట్టు ముక్కతో బతికాడు. అది మన కోసం బతికారు, మన ఫ్రీడమ్ కోసం బతికారు. ఈ రోజు స్వరాజ్ ఈజ్ అవర్ బర్త్ రైట్ అని చెప్పిన బాల్ గంగాధర్ తిలక్ గారు, ఆయన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే ఈ రోజు సోషల్ మీడియా అంటాం, ఇదంటే అంటాం, కానీ స్వరాజ్ అనే పేపర్ ని పెట్టి రాత్రి ప్రింటింగ్ ప్రెస్ లోని పేపర్ ని ప్రింట్ చేసి ప్రతి ఇంటికి ఆ పేపర్ ని పంపించి స్వరాజ్ ఈజ్ అవర్ బర్త్ రైట్ అని చెప్పి మొట్టమొదటి స్లోగన్ ఎత్తిన బాల్ గంగాధర్ తిలక్ గారిని మనం మర్చిపోకూడదు. అలాగే ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరి గురించి నాకు చెప్పాలంది. టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు వింటాం కానీ ఆయన హిస్టరీ మనకు తెలియదు. 1928లో సైమన్ గో బ్యాక్ అని చెప్పి ఒక యాజిటేషన్ వస్తే మొట్టమొదట ఒక కుర్రోడు ముందుకెళ్లి లక్షలాది మంది క్రౌడ్ నుంచి ముందుకెళ్లి ఆయన ఛాతిని బుల్లెట్ కి చూపెట్టి నన్ను ఇక్కడ కాల్ చేయండి కానీ నీ యాజిటేషన్ నుంచి బయటకు వెళ్ళని చెప్పిన ఏకైక దమ్మున నాయకుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలోని గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఎంపీపీ రాయుడు సునీత తెలిపారు. పటవల పంచాయతీ పరిధిలోని పలు సీసీ రహదారులకు ఆమె శంకుస్థాపన చేశారు. తొలుత పటవల బీసీపేటలో 2 సీసీ రహదారుల నిర్మాణం, అలాగే ఎస్సీపేటలో 2 సీసీ రహదారులు, ఒక షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా పటవల శివారు శాంతిమూల గ్రామంలో సీసీ రహదారి నిర్మాణానికి ఎంపీపీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సహకారంతో పటవల పంచాయతీ పరిధిలోని రహదారులకు మహర్దశ పట్టించామని తెలియజేశారు. అదేవిధంగా పలువురు మహిళలు డ్రైనేజీల నిర్మాణం చేపట్టాలని కోరారని, ఆయా సమస్యలను కూడా పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయుడు గంగాధర్, నడింపల్లి వినోద్, పంచాయతీ కార్యదర్శి అర్దాని రామరాజు, డీసీ చైర్మన్ కొత్తూరు కాశీ ఈశ్వరుడు, దంగేటి అన్వేష్, టేకుముడి ఈశ్వర్రావు, వార్డు సభ్యులు పోల్నాటి మంగ, కాకర్ల మల్లికార్జున, ప్రభాకర్ రావు, వాసంశెట్టి గోవిందు, మురిగి శేషారావు, పెంకే అర్జునరావు, కింతాడ సత్యబాబు, వత్సవాయి రాజుబాబు, చైతన్యరాజు, చోడిశెట్టి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఉన్నాయో ఆ నిధులతో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడానికి మరి ఎంపీపీ గారు ఇక్కడికి చేయడం జరిగింది. మరి ఈరోజు శాంతిమూలలో మరి ఒక రోడ్డుకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. సో దానికి ముందు సత్యబాబు మరి పటవల్లో బీసీపేటలో ఒక 2 చిన్న రోడ్లు 3 లక్షల ఒకటి 4 లక్షల ఒకటి, ఎస్సీపేటలో 2 రోడ్లు 3 లక్షల ఒకటి, 1 లక్ష ఒకటి. అక్కడ మరి ఎస్సీపేట గ్రామస్తులు అందరూ కోరడంతో అక్కడ షెడ్ నిర్మాణం చాలా కాలం నుంచి ఒక 20 సంవత్సరాల నుంచి కోరిక. అది ఎంతోమంది ఎమ్మెల్యేలను అడిగారు, అవ్వలేదు.
మరి ఈ టైంలో మరి దాట్ల సుబ్బరాజు గారి నాయకత్వంలో మరి మేము నెరవేర్చడం అదృష్టంగా భావిస్తున్నాం. సో ఇక విషయానికి వచ్చేస్తే ఇక్కడ శాంతిమూల గ్రామంలో మరి ఇది పటవలకి బాగా శివారు గ్రామం. మా చిన్నప్పుడు మా సేలు ఏవైతే ఉన్నాయో, మా పొలాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ పక్కనే. సో అవి రావడానికి రాత్రులు రావాలంటే చాలా ఇబ్బంది, రోడ్లు లేని పరిస్థితి. ఇక్కడ కూడా అన్ని పాకలు అన్ని కూడా అందరూ కూడా పేదరికంలో బతుకుతున్నవాడు. సో గతంలో టీడీపీ గవర్నమెంట్లోనే ఈ శాంతిమూల గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు అనేవి బాగా ఎక్కువ జరిగాయి. ఈరోజు ఇక్కడ రోడ్లన్నీ కూడా లేకపోతే డ్రైనేజీలు కానీ నిర్మాణం జరిగింది అంటే గతంలో మరి చిక్కల రామచంద్రరావు గారి నాయకత్వంలో మరి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు బాగా. కాకినాడ జిల్లా తుని మండలంలో కూడా వైకాపా పునాదులు కదులుతున్నాయి. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చింతమనేడి అబ్బాయి తెలుగుదేశం ఆకర్ష వర్కౌట్ అవుతుంది. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చింతమనేడి అబ్బాయి తెలుగుదేశం ఆకర్ష్ వర్కౌట్ అవుతుంది. వైకాపాకు పెట్టని కోట హంసవరం సైతం సుపరిపాలనకు యనమల దివ్య నాయకత్వాన్ని ఆకాంక్షిస్తున్నారు. వైకాపాకు దన్నుగా నిలిచి ఉన్న నాయక గణం ఇవాళ యనమల సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఇక హంసవరంలో కూడా వైసీపీ క్లీన్ బోల్డే. కలిసొచ్చే వారిని కలుపుకొని పోయి అభివృద్ధిలో యనమల మార్క్ చూపించాలన్న తపనతో టీడీపీ శ్రేణులు వైసీపీ శ్రేణులకు స్నేహహస్తం అందిస్తూ తెలుగుదేశం పార్టీ తీర్థం ఇస్తున్నారు. హంసవరం పంచాయతీకి చెందిన వైసీపీ పెద్దలు సైకిల్ ఎక్కారు. మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేడి అబ్బాయి అధ్యక్షతన తేటగుంట క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీలోకి భారీ చేరికలు జరిగాయి. గ్రామ టీడీపీ నేతలు కాలిబోయిన దుర్గాప్రసాద్, రాజాల నిర్మల, కాలిబోయిన గంగారావు, తిబిరాల యేసు, నరాల దుర్గారావు, డాక్టర్ విజయ్, కాకాటి అర్జున్, మహిళా నేత సింహాచలం ఆధ్వర్యంలో 100 మంది యనమల సమక్షంలో టీడీపీలో చేరారు. వీరికి పసుపు కండువాలు కప్పిన యనమల టీడీపీలోకి ఆహ్వానించారు. ఇవాళ వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిన వారిలో వార్డు మెంబర్లు మాసా పునాది, పెదపాటి వెంకయ్యమ్మ, బొబ్బరాల నిర్మల, పెయ్యా మరియన్న, కచ్చా సత్యబాబు, మద్దుల రాజు, అంబుజాలపు దిండు, చిన్న పంపరాజు తదితరులు ఉన్నారు. పివి రెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మాలలు ధరించి దీక్ష పూర్తి చేసుకున్న భక్తులు శనివారం రావులపాలెం వేణుగోపాల స్వామి ఆలయంలో భక్తి పారవస్యంలో ఇరుముడులు కట్టుకున్నారు. స్వామియే శరణమయ్యప్ప నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. కుటుంబ సభ్యులు, గురుస్వాములు సంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించగా భక్తులు అయ్యప్ప స్వామి అనుగ్రహంతో యాత్ర సాఫల్యంగా సాగాలని కోరుకున్నారు. నలుపు వస్త్రధారణతో మాలలతో ఇరుముడి కట్టుతో శబరిమల అయ్యప్ప కొండ దిశగా బయలుదేరిన అయ్యప్ప మాలధారులను స్థానికులు ఘనంగా వీడ్కోలు పలికారు. శబరిమలై పర్వతాన్ని అధిరోహించి స్వామి దర్శనం చేసుకోవాలనే సంకల్పంతో యాత్రను ప్రారంభించినట్లు గురుస్వామి పివి రెడ్డి తెలిపారు. భక్తుల ఉత్సాహం, భక్తి శ్రద్ధలు ప్రాంతంలో విశేషంగా కనిపించాయి. అదే ఆడండి.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అచ్యుతాపురం బ్రాండ్ ఎక్స్ ను సందర్శించిన కేంద్ర మంత్రి, కార్మికుల యోగక్షేమాలపై ఆరా. గ్రామీణాభివృద్ధి కూటమి ప్రధాన అజెండా అన్న యనమల దివ్య. రావి కంపాడులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. అనకాపల్లి జిల్లాలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నర్సీపట్నంలో ప్రారంభించిన స్పీకర్ సతీమణి. సత్యదేవుని దర్శించుకున్న గోపీనాథ్ దివ్య దంపతులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.